చూచుడే ఇక ఇస్తా ఇస్తా హాగో ఏడికి తమ్మి గంతేగిరం గురుకుతున్నావు నీ చేతిలో కాగితాలు కూడా ఉన్నాయి ఏంటి అవి అక్క నేను సెక్రటరియట్ కు పోతున్నా సోమేశం సార్ కు క్యా హో రహా హై అంటాను దరఖాస్తు పెట్టాలి బార్లకు లైసెన్స్ ఇచ్చిన అజయ్ మిశ్రా సార్ నేమో వాటే ఫేన్ అంటాను దరఖాస్తు పెట్టుకొని పోతున్నాక ఏం అడుగుతావు ఏం దరఖాస్తు పెడతావు సోమేశం సార్ చూసినావు ఎంత హుషారు ఉన్నాడు పట్నంలోనేమో 13,000 మందికి ఒక బార్ షాప్ ఇప్పించుకున్నాడు మళ్ళీ అజయ్ మిశ్రా సార్ ఏమో జిల్లాలలో 30,000 మందికి ఒక బార్ షాప్ ఇప్పించిండు చూసినాం ఆక ఎట్లున్నారో వీళ్ళు మళ్ళీ హైదరాబాద్లోకి ఒక న్యాయము జిల్లాలోకి ఒక న్యాయమా నీ డౌట్ పాడుగాను ఇదెక్కల్లి తమ్మి 13,000 మందికి ఏమో ఒక బార్ పెడతారు మళ్ళీ 30,000 మందికి కూడా ఒకటే బార్ పెడితే ఆ 30,000 మంది పోయి ఒకటే బార్లో తాగితే ఇది ఎక్కడ న్యాయం ధర్మం ఊళ్ళో పంచారు పెట్టి చూద్దాం హైదరాబాద్ లో పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు కదా గదే జిల్లాలో అయితే తక్కువ మంది ఉంటారు కదా గందుకే గట్ల పెట్టిండ్రు నేను అడుగుతా అజయ్ మిశ్రా సార్ ను సోమేశం సార్ అడుగుతా ఊకి ఇడిచేలేరాక నేను ఏం అడుగుతావు హైదరాబాద్ అంటే అన్ని జిల్లాలకెళ్ళి రాష్ట్రాలకెళ్ళి మనుషులు వస్తుంటారు పోతుంటారు అంటే నిజామాబాద్కి వచ్చిన వాళ్ళు నీళ్ళు తాగపోనికి వస్తారా కరీంనగర్కి వచ్చిన వాళ్ళు కోతరు తాగిపోరా మళ్ళీ మైపునగర్కి వచ్చిన వాళ్ళకి మందు తాగపోతే కాదా ఏంటి దాకా మాట్లాడుతున్నాను అంత కథలు మాట్లాడతావు న్యాయం లేకుండా నువ్వెక్కడ దొరికినవురా నాయన హైదరాబాద్ సిటీలు అంటే కిలోమీటర్ దూరంలోనే 40-50 వేల మంది ఉంటారు జిల్లాలో తక్కువ మంది ఉంటారా అక్క నువ్వు అన్ని వెనకేసుకురాకు చెప్తున్నావు చూడు ఆ ఫుల్ సాఫ్లు అందరి నెత్తి మీద సమానంగా వేసినప్పుడు మళ్ళీ బార్లు కూడా సమానంగానే వంచాలి ఊళ్ళలో కష్టం చేసి వచ్చి ఇంత కోత సీజన్ అని తాగుదామా అంటే వాళ్ళకి లేకుండా చేస్తున్నారు ఏంటి తమాషాలు పడుతున్నారా అక్క మీరు అట్లాగా తమ్మి సిటీలో ఉన్న వాళ్ళకు నౌకర్లు ఉంటాయి ఏదో పని చేసుకుంటూనే ఉంటారు పల్లెటూరులతో పోల్చి చూస్తే 10 రూపాయలు ఎక్కువనే ఉంటాయి కదా చేతిలా తాగుబుద్ధి అయితే టక్కన పోయి తాగొచ్చని 13,000 మందికి బార్ సౌలం చేసిండ్రు అంటే జిల్లాలో ఫండి ఊళ్ళలో ఉండేటోళ్ళు అంత ఫన్ దొంగలు శాతగానోళ్ళు తాగుబోతులు గారు అనుకుంటున్నావా ఏంటి నువ్వు ఊళ్ళలో 3-4 షాపులు పెట్టి చూడు ఎట్లా గిరాగారో నేను చెప్తాను నీకు అప్పుడు ఈడ కోటర్ 100 రూపాయలన్నా కొనుక్క తాగుతారు కదే మనూళ్ళో పోయి కోటర్ 100 వాళ్ళని తాగుతారేమో చూద్దాం మళ్ళా 10 రూపాయలు పెట్టి గుడుంబ ప్యాకెట్లకు అలవాటు అవుతారు అరే మళ్ళా గట్లా మాట్లాడతాం ఏంటి దాక 30 రూపాయలకే చీఫ్ లిక్కర్ అమ్ముతానన్న వాటే మళ్ళీ నువ్వేమో గుడాంబ గిడాంబ అని మాట్లాడబడుతుంది అరే తమ్మి సిటీలు ఉండేటోళ్లకు జీతాలు వస్తుంటాయి పల్లెల్లోనేమో తిండికే పైసలు లేవు ఈ 7 వానలు లేక అన్నమో రామచంద్ర అనుకుంటుంటున్నారు వాళ్ళు అంటే పట్నంలో ఉండేటోళ్ళు ఏ పైసలు అనుకుంటున్నావా ఊళ్ళలో ఉండేటోళ్ళు ఎంత ఫెంకాసులు అనుకుంటున్నావా ఊళ్ళలో పంటలు వండకపోతే ఇక్కడ వాళ్ళు అంత ఏం తింటారు తమ్మి అట్లా కాదు ఇగో నేను చెప్పేది ఊళ్ళల్లో బార్లు పెడితే ఆమ్దాన్ తక్కువ వస్తది గదే పట్నంలో పెడితే ఆమ్దాన్ ఎక్కువ వస్తది ఈడ 5-6 వేలకు ఫుల్ బాటిల్ అమ్మినా పోతుంది తమ్మి అదే ఆడైతే అమ్ముడు పోతుంది చెప్పు గోసులు పెట్టుకొని ఊతనే ఉంటారు షేర్ ఫండ్లు చేస్తారు అసలే ఊసారి ఉండరు అనుకుంటున్నావా ఏంటి నువ్వు అమ్మా నేను అట్లా అనలేదురా తమ్మా సర్కార్ వారి స్వచ్ఛమైన లిక్కర్ తాగి లివర్ చెడిపోకుండా ఉండేది అందుకే ఇన్ని కష్టాలు తమ్మి బా ఎంత ఆగమైపోతుంటురా నాయన ఊళ్ళలో ఉన్నంటే 30,000 మందిలోనే ఉంటుంటి పట్నం వచ్చినా కాబట్టి ఇప్పుడు 13,000 మందిలోనే ఉన్నా నేను చూసుకుందాం ఇక నాకు దగ్గర ఉంటాయి అన్ని చూసిన రానుల్లా మావోడు చెప్పిన లాజిక్ కరెక్టే కానీ సోమేశం సారు ఎక్సైజ్ శాఖ పెద్ద సారు అజయ్ మిశ్రా సారు వాళ్ళు ఏమంటారో చూడాలి.